ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. జీఎస్టీలో ఇప్పుడున్న 5, 12, 18, 28% స్లాబుల్లో 5-18% స్లాబులను కొనసాగించి మిగిలిన వాటిని ఎత్తివేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. 12-28% స్లాబుల్లో ఉన్న వాటిని 5-18% స్లాబుల్లోకి సర్దుబాటు చేయనున్నారు. అయితే సిగరెట్, గుట్కాలు, విలాసవంతమైన కొన్ని వస్తువులపై మాత్రం 40% ప్రత్యేక పన్ను రేటును అమలు చేయాలన్నది ప్రతిపాదన. దీనికి జీఎస్టీ మంత్రుల బృందం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేయగా జీఎస్టీ మండలి దీనిపై నిర్ణయం తీసుకోనుంది. సో ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు వీలుగా వాటిని 5% రేటు పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక స్లాబుల తగ్గింపుతో చాలా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. నెయ్యి, నట్స్, 20 లీటర్ల తాగునీటి క్యాన్లు, నమ్కీన్, కొన్ని రకాల చెప్పులు, దుస్తులు, మందులు, వైద్య పరికరాలను 12% నుంచి 5% స్లాబుల్లోకి మార్చే అవకాశం ఉంది. పెన్సిళ్లు, సైకిళ్లు, గొడుగులను సైతం తక్కువ రేటు స్లాబుల్లోకి తీసుకురానున్నారు. కొన్ని రకాల టీవీలు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, కొన్ని రకాల వాహనాలను 28 నుంచి 18% స్లాబు రేటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇక స్లాబుల్లో మార్పుల వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుందని పలు రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నారు. పన్ను తగ్గింపుతో ఆదాయం పడిపోతుందని, నష్టపరిహారం తప్పనిసరిగా ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. సో జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయంతో ప్రణాళిక చేసుకున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ఆర్థిక ప్రభావం పడుతుందని ఆయా రాష్ట్రాలు వాదిస్తున్నాయి.